హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49. సో ఈరోజు మనం చాలా క్వైట్ కామన్గా అందరు ఫేస్ చేసే ప్రాబ్లం గురించి మాట్లాడుకోబోతున్నాము. అదేంటంటే పీసీఓడి. సో పీసీఓడి అనేది చాలా కామన్గా అందరికీ తెలిసిపోయిన వర్డ్ ఇది. సో అందరి బ్రెయిన్లోనూ కామన్గా ఉన్న డౌట్ ఏంటంటే, మరి పీసీఓడి ఉన్న వాళ్ళకి నార్మల్గా పిల్లలు కారా, ఐవీఎఫ్కే వెళ్ళాల్సి వస్తుందా, చిన్న పద్ధతి ఐయుఐలో అవుతారా, లేదంటే నార్మల్గా ట్యాబ్లెట్స్ వాడుకొని కలిసి ఉంటే అవుతారా, కంపల్సరీ ఐవీఎఫ్కే వెళ్ళాలా అన్నది చాలా మందికి వస్తున్న డౌట్ అన్నమాట. సో దీని గురించి నేను ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్దామని అనుకుంటున్నాను. సో అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడిలో మనకు ఉండేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ అన్నది మనకి అంటే ఫాలికల్ ఏదైతే ఉందో అది సైజ్ పెరగదు. ఒకవేళ పెరిగినా కూడా అది రిలీజ్ కాకుండా ఆగిపోతుంది అనమాట. సో అలా ఆ కారణాల వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది తొందరగా రాదు. సో దీనికి మరి నెక్స్ట్ ఎలా చేయాలి? పీసీఓడికి జనరల్గా మెడికేషన్స్ అయితే ఇస్తాము. మెడికేషన్స్తో పాటు మీరు మీ తరపున చేయాల్సింది ఏంటంటే, ఒకటి ఎక్సర్సైజ్ చేయాలి మంచిగా. రెండవది మీరు తీసుకునే డైట్ కూడా హై ప్రోటీన్ డైట్ తీసుకొని లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ చెప్పగానే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, మేడం నేను బక్కగానే ఉన్నాను కదా, నేను ఒబేస్గా లేను, నా వెయిట్ కూడా 40 ఉంది, 45 ఉంది, మీరు ఎందుకు నాకు ఎక్సర్సైజ్ చెప్తున్నారు అనుకుంటారనమాట. సో ఈ మధ్యకాలంలో లీన్ పీసీఓడి అన్నది చాలా ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ ఎవరైతే ఒబేస్గా ఉంటారో, ఎవరైతే మోర్ దాన్ 60-70 ఉంటారో, బిఎంఐ అబోవ్ 30 ఉంది, అలాంటి వాళ్ళలోనే పీసీఓడి వచ్చేది. కానీ ఇప్పుడు నార్మల్ బిఎంఐ ఉన్నా కూడా, వెయిట్ అన్నది బిలో 50 ఉన్నా కూడా చాలామందిలో పీసీఓడి అన్నది కనిపిస్తుంది అనమాట. సో అందుకని మీ వెయిట్ రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ వెయిట్, ఎక్సర్సైజ్ అంటే బాడీ యాక్టివిటీ అన్నది కంపల్సరీ కావాలి అని చెప్తామన్నమాట. బాడీ యాక్టివిటీ ఉంటే ఏంటంటే, మనకి రిలీజ్ అయ్యే హార్మోన్స్ కూడా కరెక్ట్గా రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా రిలీజ్ అయినప్పుడు మీకు ఇచ్చే మెడికేషన్స్ కూడా మంచిగా పనిచేస్తాయి. అప్పుడు మీకు అవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్, రెండవది మీరు తినే ఫుడ్లో చేంజ్ చేసుకోవడము. ఫుడ్లో కూడా ఫుడ్ హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలన్నమాట. లైక్ స్ప్రౌట్స్ కానీ, లేదంటే ఈ మొలకెత్తిన ఈ నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కానీ, లేదంటే హోల్ మిల్లెట్స్ కానీ, ఇట్లాగా మ్యాక్సిమం ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, సలాడ్స్ కానీ, క్యాబేజ్ సలాడ్స్ కానీ, లేదంటే క్యారెట్స్, బీట్రూట్స్ కానీ, ఇట్లాంటి మ్యాక్సిమం ఫుడ్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేసుకోండి. దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించడానికి ట్రై చేయండి. సో అది ఫుడ్. నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే, సెడెంటరీ యాక్టివిటీ ఏదైనా ఉంది అంటే, మనం ఎక్సర్సైజ్ చేయకుండా మన ఫుడ్ టైమింగ్స్ కానీ, మన స్లీప్ టైమింగ్స్ కానీ అబ్నార్మల్గా ఉంటే అది కూడా మనకి చాలా మట్టికి ఎఫెక్ట్ చేస్తుంది లైఫ్లో. సో ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ కూడా కంపల్సరీగా చేసుకోవాలి. టైం టు టైం ఫుడ్ తీసుకోవడం అంటే, నైట్ ఎర్లీగానే బిలో 8 కానీ 9 కానీ డిన్నర్ చేసేయడము, ఎర్లీగా పడుకోవడం, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ టైప్లో మినిమం ఒక 10 hours ఎట్ స్ట్రెచ్ నిద్ర ఉండేలాగా చూసుకోవడం. ఈ ఫ్యాక్టర్స్ అన్నింటితో కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది తగ్గుతుంది, ప్లస్ స్ట్రెస్ అన్నది కూడా తగ్గుతుంది. ఇవన్నీ తగ్గినప్పుడు ఏంటంటే, మేము ఇచ్చే మెడికేషన్స్ కూడా మీకు మంచిగా పనిచేస్తాయి. సో ఇలా మెడికేషన్స్తో పాటు మీరు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకున్నప్పుడు నార్మల్గా కూడా అంటే నార్మల్గా ట్యాబ్లెట్స్ తీసుకొని కలిసిండి కూడా ప్రయత్నం చేయొచ్చు. లేదు అంటే నార్మల్గా చిన్న పద్ధతి ఐయుఐలో కూడా పీసీఓడి వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. సో పీసీఓడి ఉంది అంటే కంపల్సరీగా పెద్ద పద్ధతి ఐవీఎఫ్కే వెళ్ళాలి, మాకు నార్మల్గా ప్రెగ్నెన్సీ రాదు అన్న అపోహలు ఎవరికైనా ఉంటే అలాంటి అపోహలన్నీ దూరం చేసుకోండి. పీసీఓడి ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదు అన్న అపోహ ఏది పెట్టుకోకండి. కాకపోతే ఒకటి, మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చి దానికి తగ్గట్టుగా మందులు స్టార్ట్ చేసుకొని, దానికి తగ్గట్టుగా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు పాటిస్తే కంపల్సరీగా అవుతుందండి. దానికి సంబంధించిన డౌట్స్ ఏమీ పెట్టుకోకండి. మీలో ఎవరైనా సరే పీసీఓడితో బాధపడుతున్న వాళ్ళు, మాకు పీసీఓడి తగ్గాకే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటాము, ఇది ఇంకా తగ్గట్లేదు, ఇట్లా ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఎవరున్నా సరే ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ కండి. సో దట్ వీ కెన్ గైడ్ యూ ప్రాపర్లీ. థ్యాంక్ యూ.